నమస్కారం. మోక్ కనకారెడ్డి, సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఎండినటువంటి వరి పంటను బచ్చన్నపేట మండలం తమ్మెడపల్లి గ్రామంలో సిపిఎం బృందం పరిశీలించడం జరుగుతుంది. సోదరులారా, రాష్ట్ర ప్రభుత్వానికి సరైనటువంటి ప్రణాళిక లేనటువంటి సందర్భంలో ఈరోజు రైతుల పంటలన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ప్రభుత్వం ఇప్పటికే చెరువు కుంటలు రిజర్వాయర్లు కనుక నింపి ఉంటే రైతాంగానికి ఇలాంటి పరిస్థితి వచ్చేది ఉండేది కాదు. జనగామ జిల్లా వ్యవసాయక జిల్లా. ఇప్పుడు మరి యాసంగిలో రైతులు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రైతులకు పంట రుణాలు ఇచ్చేటువంటి పద్ధతి లేకుండా పోయింది. మరి రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు కూడా ఎక్కువ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర ₹2, ₹3, ₹4 కూడా వడ్డీ తెచ్చుకొని మరి పంటలు వేసినటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతుంది. ఇప్పటికే జిల్లాలో మాకున్నటువంటి సమాచారం మేరకు 40% వరకు వరి అంతా కూడా ఎండిపోయి రైతులు అఘోరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటి సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పటికే మరి ఎండినటువంటి పంట పొలాలను సందర్శించి మరి రైతులకు భరోసా ఇచ్చి మీకు ఆదుకుంటామని బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ అలాంటి పరిస్థితి ఈరోజు జనగామ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ కనబడట్లేదు. అందుకోసం మేము సిపిఎంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎండినటువంటి వరి పంటలన్నింటినీ కూడా వెంటనే ఎన్యూమరేషన్ చేయించాలి. ఎవరి రైతుకు ఎంత నష్టపోయింది, ఎంత ఎండిపోయిందని ఎన్యూమరేషన్ చేయించి ప్రతి రైతుకు ఎకరానికి ₹50,000 నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి ఆందోళన చేపడతాం. దాంతోపాటు ఉన్న పంటలైనా కాపాడడానికి యుద్ధ ప్రతిపాదకన అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా పురమాయించి వెంటనే రిజర్వాయర్లు నింపి ఉన్న పంటలు కాపాడడం కోసం మరి కుంటలు చెరువులు నింపి నీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం.